మాది సత్తుపల్లి. మరి మేము క్రైస్తవులు. ప్రతిరోజు ఉదయం 7:15, 7:30 కల్లా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటామండి. ఆ కుటుంబ ప్రార్థన పెట్టుకునే సమయంలో బైబిల్ చదువుకుంటున్నాం మంచం మీద కూర్చొని. ఏ చర్చికి వెళ్తారు? హెబ్రోన్ చర్చికి వెళ్తామండి. మేము హెబ్రోన్ చర్చికి వెళ్తాం. మేము ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం. ఉదయం 7:15 అప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టుకొని బైబిల్ చదువుకుంటుంటే మా సార్ కూర్చున్న కుర్చీ, నేను కూర్చున్న మంచం అవి కదిలినాయండి 2 సార్లు. ఎంతో భయం ఆందోళనతో మేము భయపడి దేవుడు మమ్మల్ని ఈరోజు తప్పించిండు. దేవుడు కృపా కాపుదలను బట్టి మేము ఈరోజు సజీవుల లెక్కలో ఉండి దేవుని స్తుతించామండి. ఈరోజు మరి ప్రతి విషయంలో దేవుడు మమ్మల్ని కాపాడుతూ మేము ప్రభు మమ్మల్ని మా వెనక ముందు కూడా నీడలాగా ఉంటూ కాపాడుతూ దినదినం కూడా మాకు తోడుగా ఉంటూ వస్తున్నాడండి. దేవుడు ఈ భయంకరమైన భూకంపం నుండి కూడా మమ్మల్ని తప్పించిండు. దేవుడు మమ్మల్ని ఈ విధంగా మేము దేవుని నమ్ముకున్నాం. 30 సంవత్సరాలు అయిందండి. దేవుడు ఈ విధంగా మమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు. మా కోసం ప్రార్థన చేయండి. మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి. ప్రతి విషయంలో దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ప్రతి కష్టాల నష్టాల నుండి కూడా తప్పిస్తాడండి. దేవుడు గొప్ప దేవుడు అండి. దేవుని నమ్ముకోండి. మా కుటుంబ తరఫున అందరికీ వందనాలు. మా కోసం ప్రార్థన చేయండి.